నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. 5 రాష్ట్రాల ఎన్నికలను ఊదేసింది బీజేపీ. ఉత్తరప్రదేశ్లో అయితే విపక్షాలన్నీ చీదేశాయి. ఇంచుమించు 4 దశాబ్దాల తర్వాత ఉత్తరప్రదేశ్లో 300 పైచిలుకు స్థానాలతో బీజేపీ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదిలో కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. యూపీ ఊపునే కొనసాగించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. బీజేపీ జైత్రయాత్రను ప్రధాని నరేంద్ర మోదీ ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా మోదీ వేవ్ నడుస్తోంది. దానిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. భారతీయ జనతా పార్టీ మెరుస్తోంది. దేశంలో 13 రాష్ట్రాలను ఆక్రమించుకున్న భారతీయ జనతా పార్టీ వచ్చే 2 ఏళ్లలో మరిన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగరేయడానికి ఉత్సాహంగా ఉరకలేస్తోంది. మోదీ చరిష్మా ప్రతిపక్షాలను తుడిచిపెట్టేస్తుంటే బీజేపీ కొత్త రాష్ట్రాల్లో వేళ్లూనుకుంటోంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ చారిత్రాత్మక విజయం ఆ పార్టీ దిశనే మార్చేసింది. ఇది ఖచ్చితంగా బీజేపీ చరిత్రలోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. దశాబ్దాల తర్వాత ఉత్తరప్రదేశ్లో ఓ రాజకీయ పార్టీ భారీ మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాయే బీజేపీకి అఖండ విజయాన్ని తెచ్చిపెట్టింది. మోదీజీ కి లహర్ యూపీ में 2014 से भी तेज दिखाई दे रही है. 2019 में भी మోదీ जी की लहर फिर से दिखाई देगी. ఈ విజయం మామూలు విజయం కాదు. దేశ రాజకీయ సమీకరణాలను ఏకపక్షంగా మార్చేయగల బలం ఈ విజయానికి ఉందంటున్నారు రాజకీయ పండితులు. మోదీ, అమిత్ షా ద్వయం కలిసికట్టుగా తామే అన్ని అయి సాధించిన మరో అపురూప విజయం ఇది. ఉత్తరప్రదేశ్లో 300 పైచిలుకు స్థానాలు గెలవడం అంటే భారతదేశాన్ని సగానికి పైగా గెలిచినంత సంతోషం కలుగుతుంది ఏ పార్టీకైనా. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ హయాంలో 1980లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 309 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత ఏ ఎన్నికలోనూ ఏ ఒక్క పార్టీకి ఇన్ని స్థానాలు దక్కలేదు. 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 312 స్థానాలను గెలుచుకుని చరిత్ర తిరగరాసింది. విషాదం ఏంటంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాలు అక్షరాల 7 అంటే 7. కాంగ్రెస్ శ్రేణులకు గాని, ఆ పార్టీ పాత కాపులకు గాని ఇది ఏడుపొచ్చే పరాభవమే. నరేంద్ర మోదీ సాధించిన ఈ విజయంతో భారతదేశ రాజకీయ సమీకరణాలే మారిపోయే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేకించి రానున్న కాలంలో మరిన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిపైన ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండి తీరుతుందంటున్నారు. ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున విజయాలు కానీ అపజయాలు కానీ వచ్చినప్పుడు ఆ ప్రభావం ఇతర రాష్ట్రాల మీద పడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అటువంటి చోట కూడా ఇదే పరిస్థితి రావచ్చు. సరే, అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుండొచ్చు. అంటే ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో అధికార పార్టీలకు కాస్త ఎదురు దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇవాళ మన 5 రాష్ట్రాల ఎన్నికల్లో అదే చూసాం. అధికారం ఉన్న ప్రతి చోట అధికార పార్టీ పోయింది, కొత్త పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి, ఎక్కడైనా సరే అధికారంలోకి రావటం ఎంత ముఖ్యమో అధికారం పోయినప్పుడు కూడా అంతే విధంగా తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరించగలిగిన వాళ్ళే రాజనీతిజ్ఞులు అవుతారు. అలా కాదు, ఏదో విధంగా మనం దొడ్డుదోవనైనా సరే అధికారం సంపాదించుకోవాలని ఆత్రపడితే మాత్రం వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు. ఉత్తరప్రదేశ్ విజయంతో బీజేపీ అజేయ శక్తిగా అమాంతం ఎదిగింది. ఏ ప్రతిపక్షం కూడా బీజేపీకి కనుచూపు మేరలో కూడా నిలబడగలిగే స్థితిలో లేకపోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మోదీ ప్రభంజనానికి తోడు బీజేపీ ప్రచారం చేసిన అభివృద్ధి ఎజెండా ప్రజలను ఆకట్టుకుంటే విపక్షాలు వ్యూహాత్మక తప్పిదాలు చేసి చతికిల పడ్డాయంటున్నారు మేధావులు.
మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు 3 విషయాలను స్పష్టంగా చేస్తున్నాయి. ఒకటి, బీజేపీ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగినటువంటిది. రెండోది, ఏ ప్రతిపక్షం కూడా బీజేపీకి దగ్గరగా కూడా వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి. మూడోది, అందరూ కూడా ఆలోచిస్తున్న అంశం ఏంటంటే ఈ బీజేపీ తిరుగులేని శక్తిగా వచ్చిన తర్వాత ఈ ప్రతిపక్షాల నుంచి ఎలాంటి స్పందన రాబోతుంది అనేటువంటిది ఈ 3 అంశాలు చాలా ముఖ్యంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ ఒక తిరుగులేని శక్తిగా ఎదగటానికి కారణం ఒకవైపున మోడీ గారి యొక్క కరిస్మా అయితే, ఇంకొక వైపున ఈ ఈ ఈ ప్రతిపక్షాలలో సరైనటువంటి వ్యూహాలు లేకపోవటం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవైపు మోడీ గారు డెవలప్మెంట్ ఎజెండా తీసుకొని డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. డెవలప్మెంట్ గురించి ఆయన మాట్లాడింది ప్రజల్ని కన్విన్స్ చేసిందని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పక్కన సమాజ్వాదీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బహుజన్ సమాజ్ పార్టీ కానివ్వండి, వీళ్ళు సరైన వ్యూహాలు లేకుండా ఎన్నికలకు వెళ్ళారు అనేది నా అభిప్రాయం. బీజేపీ ఘన విజయం ఉత్తరప్రదేశ్లో 2 ప్రాంతీయ పార్టీలను చావు దెబ్బతీసింది. ప్రత్యేకించి బహుజన్ సమాజ్ పార్టీ భవిష్యత్తు ఇప్పుడు అంధకార బంధురంగా కనిపిస్తోంది. రాజ్యసభలో కొనసాగుతున్న మాయావతికి మరోసారి రాజ్యసభ పదవి దక్కడం అసాధ్యంగానే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చేస్తామని బీఎస్పీ శ్రేణులు అనుకోలేదు, కానీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవలసి వస్తుందని మాత్రం ఆ పార్టీ ఊహించలేదు. కొన్ని సర్వేలు అయితే బీఎస్పీకి 90 స్థానాల దాకా వస్తాయని అంచనా వేశాయి. అయితే అది కాస్త తుస్సుమంది. 19 స్థానాలకు పడిపోయింది బీఎస్పీ స్కోర్. బీఎస్పీ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరి ఉంటే ఫలితాలు మరోలా ఉండే అవకాశాలుండేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముస్లిం ఓటు ఒక కన్ఫ్యూజన్కి గురైన సందర్భం. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు ముస్లిమ్స్ అందరూ మాయావతి వైపు చూశారు. ఈ చూస్తున్న టైంలో కాంగ్రెస్ వెళ్ళి మాయావతి గారితో అలయన్స్ అడిగినప్పుడు మాయావతి గారు కనుక కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకొని ఉంటే రిజల్ట్ డిఫరెంట్గా వచ్చుండేది. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ కూడా ఆమె కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకున్నందువల్ల కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ వైపు వెళ్ళింది. అప్పుడు వాళ్ళందరూ కూడా బీజేపీని ఓడించేటువంటి శక్తి ఉన్నది ఈ కాంగ్రెస్ సమాజ్వాదీ అలయన్స్ కావచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఈ ముస్లిం వర్గాల్లో కూడా కొంత రావటం జరిగింది. నేనేమంటున్నానంటే ఈ ఓటు అటు ఇటు చీలిపోవటం అనేది ఒక అంశంగా ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఒకవైపు మోడీ గారి కరిష్మా, ఆ డెవలప్మెంట్ ఎజెండా, లేకపోతే కన్విన్సింగ్ పవరు, అవన్నీ ఒకవైపు అయితే వీళ్ళు అపోజిషన్ పాలిటిక్స్ చేయటంలో కానీ వ్యూహాలు రూపొందించుకోవటంలో కానీ ఫెయిల్ అయ్యారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇక సమాజ్వాదీ పార్టీకి భంగపాటు తప్పలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వస్తామని అఖిలేష్ యాదవ్ నమ్మకం పెట్టుకున్నారు. అయితే 5 ఏళ్ల సమాజ్వాదీ పాలన పట్ల ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి తోడు ఎన్నికలకు ముందు ములాయం కుటుంబంలో విభేదాలు, రోడ్డుకెక్కి రచ్చ చేసుకోవడాలు జనానికి రోత పుట్టించాయి. కావాలనే తండ్రి కొడుకులు డ్రామాలాడి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారని జనం అనుకున్నారు. అందుకే సమాజ్వాదీ పార్టీని దూరం పెట్టేశారు. 47 స్థానాలతో ఎస్పీ సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్లోనూ బీజేపీ తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది. మిత్రపక్షాల మద్దతుతో మణిపూర్, గోవాల్లోనూ జెండా ఎగరేస్తోంది. कायद्यावरवी स्थापीत जाला अशा भारतीय संविधानाविशीं हांव खरेली श्रद्धा आनी निस्ता बाळगितलो. हांव भारताची सार्वभौमत्व आनी एकात्मताय उन्नत राखतलो. हांव गोंय राज्याचो मंत्री म्हणून ఈ 4గింటితో కలిపి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశంలో 13 రాష్ట్రాల్లో అధికారాన్ని చెలాయిస్తున్నట్టు అయింది. వచ్చే 2 ఏళ్లలో 10 రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. వాటిలో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి విజయావకాశాలు పుష్కలంగానే ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దేశంలో సగానికి పైగా ప్రాంతం బీజేపీ పాలనలోకి వచ్చేస్తుంది. మోదీ, అమిత్ షాలు పకడ్బందీ వ్యూహంతో ముందుకు దూసుకుపోతే యూపీలో పార్టీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు సైతం బీజేపీ విజయానికి బాటలు వేశారు. మోడీ సాధించిన విజయం తక్కువదేం కాదు. 2014లో మోడీ సాధించిన విజయాన్ని గురించి ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం. సరే, మధ్యలో బీహారు, కొన్ని రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు ఢిల్లీలో తగిలిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత వాళ్ళు మోడీ, అమిత్ షా ద్వయం అనేది ఏం చేస్తారో వాళ్ళు కొత్త రకంగా ఆలోచిస్తున్నారు. మొత్తం అంతా కూడా విజయం సాధించడమే కాదు,
సాధించిన విజయాన్ని పదిలం చేసుకొని మళ్ళీ 10 రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి తీసుకురావాలనే గట్టి పట్టుదలతో పనిచేస్తున్నారు. నిజంగా ఉత్తరప్రదేశ్లో రాత్రిలో లేకపోతే 10 సార్లు బహిరంగ సభల్లో ప్రసంగించడం వల్లనో మోడీ గారికి ఈ విజయం రాలేదు. అంతకుముందు అద్భుతంగా వాళ్ళ కార్యకర్తలనండి, లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలనండి, వాళ్ళు ఊరూరా తిరిగారు, గట్టి పునాది వేశారు, ప్రజలకు నచ్చజెప్పారు. ఆ విధంగా సాధించుకున్నటువంటి విజయం అది. కాబట్టి ఏంటంటే ఇక ముందు కూడా ఇదే పద్ధతి అవలంబించాలి తప్పితే ఏదో హడావుడిగా అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తే అంతే హడావుడిగా అధికారం చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ పరిణామాలు గమనిస్తే సంకీర్ణ ప్రభుత్వాల శకం ముగిసి మళ్లీ ఏకపార్టీ పాలనకు దేశ ప్రజలు పట్టం కట్టే రోజులు వస్తున్నాయని భావించాల్సి వస్తోందని రాజకీయ పండితులు అంటున్నారు. గతంలో మనం కాంగ్రెస్ ఏకపార్టీ ఆధిపత్యాన్ని చూసాం, ఏకపార్టీ పాలన చాలా కాలం చూసాం. అయితే గత 30 సంవత్సరాల నుంచి ఈ ఏకపార్టీ పాలన ఆధిపత్యం కొంత తగ్గిపోయి సంకీర్ణ ప్రభుత్వాలు రావటం జరిగింది. నిజానికి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలని బాగా ఎక్స్పెరిమెంట్ చేసింది కూడా. కాంగ్రెస్కి వ్యతిరేకంగా సంకీర్ణ ప్రభుత్వాలని వాజ్పేయి గారి దగ్గర నుంచి బీజేపీ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూనే వచ్చింది. ఆ వాజ్పేయి గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి అంటే బాగా ఎక్స్పెరిమెంట్ చేసింది. కాంగ్రెస్కు కూడా ఆ సంకీర్ణాల సమస్య తప్పకుండా కొనసాగింది. కాంగ్రెస్ కూడా యూపీఏ 1 కానివ్వండి, యూపీఏ 2 కానివ్వండి, సంకీర్ణ ప్రభుత్వాలనే పెట్టుకొని నడిపించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ దేశం ఏకపార్టీ వైపున గతంలో కాంగ్రెస్ ఎలా ఉందో అలా ఏకపార్టీ వైపున వెళుతుందేమోనని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు చాలా పరిస్థితులు మారినాయి. బీజేపీ ఈరోజు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ ఎలా ఉందో అలా బీజేపీ ఉంది. బీజేపీ ఉత్థానం అనూహ్యంగా సాగిపోతుంటే కాంగ్రెస్ పతనం అదే స్థాయిలో జారిపోతోంది. ఇది కాంగ్రెస్ నేతలను తీవ్రంగానే కలచివేస్తోంది. రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని సమాజ్వాదీ పార్టీతో చెట్టపట్టాలేసి ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ ప్రచారం సాగిస్తే కేవలం 7 చోట్ల మాత్రమే కాంగ్రెస్ జెండా ఎగిరింది. అయితే అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అనుకుంటే మాత్రం అది పొరపాటే అవుతుంది. పాలకపక్షాలు చేసే తప్పులే ప్రతిపక్షాలకు అవకాశాలు ఇస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని బీజేపీ మర్చిపోతే మళ్లీ కాంగ్రెస్ ఉత్థానం ఖాయమే అవుతుంది. ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న పార్టీ చేసే తప్పిదాలే ప్రతిపక్షాలకు శ్రీరామరక్ష. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పూర్తిగా పోయింది, దాన్ని 7 నిలువల గోతిలో పాతిపెట్టామని చెప్పి అనుకుంటే సంబరపడితే కాదు. వాళ్ళు గనక ఏదన్నా పొరపాటు చేస్తే ఆ 7 నిలువల గోతిలో పాతిపెట్టబడినటువంటి కాంగ్రెస్ మళ్ళీ కొత్త చిగుళ్ళు వేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంతేగాని ఈ ప్రతి పార్టీ పరిస్థితి ఒక ఎన్నికల్లో ఓడిపోవడంతో గెలవడంతో ఇది అద్భుతంగా 10 కాలాల పాటు పరిపాలిస్తుందని కానీ, ఈ పార్టీ పరిస్థితి పూర్తిగా అయిపోయిందని కానీ, అంతమైపోయిందని కానీ అనుకోవటానికి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజమే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేనట్టుగానే కనబడుతోంది. కానీ భవిష్యత్తు ఎవరిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు, ఈ పాలకపక్షాలే ఇస్తాయి. పాలకపక్షాలు సరిగా ప్రవర్తించకపోయినా, ప్రజా అనుకూల విధానాలు అనుసరించకపోయినా చివరికి జరిగేదేంటి? ఒక ప్రత్యామ్నాయంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బలపడకపోవడం అనేది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ ఏడాది జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ బోణి అదిరిపోయింది. ఇదే ఊపును మునుముందు కొనసాగించాలనే ఆ పార్టీ నేతలు అనుకుంటారు. అందుకు తగ్గట్టే ప్రణాళికలు రూపొందించుకుంటారు. బీజేపీని నిలువరించాలంటే ప్రతిపక్షాలు కూడా తమ వ్యూహాలు, ఎత్తుగడల్లో పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడాలి. ప్రస్తుతం బీజేపీ ఊపు చూస్తుంటే మాత్రం కనుచూపు మేరలో ఆ పార్టీని నిలువరించే ప్రతిపక్షాలు కనబడడం లేదంటున్నారు రాజకీయ పండితులు. బీజేపీ మెరుపుల వెనుక మోదీ, అమిత్ షాలే కాదు, పార్టీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఓ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. భారతీయ జనతా పార్టీ లక్ష్యం మొత్తం దేశాన్ని చుట్టేయటం. ఒక్కో రాష్ట్రాన్ని జయించుకుంటూ దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరేయాలన్నది కమలనాథుల పంతంగా ఉంది. అందుకోసం ఏ రాష్ట్రానికి అవసరమయ్యే వ్యూహాన్ని ఆ రాష్ట్రంలో అమలు చేస్తూ ముందుకు పోతోంది.
ఉత్తరప్రదేశ్ విజయంతో సంతృప్తి పడిపోవాలని బీజేపీ అనుకోవడం లేదు. అఖండ భారతావని అంతటా బీజేపీ జెండాలు ఎగరేయాలన్నది నరేంద్ర మోదీ ఆలోచనగా చెబుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తోన్న బీజేపీ ఈ ఏడాదే జరగనున్న కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఈ సంవత్సరం లోపుగా ఎన్నికలు కర్ణాటకలోనే, గుజరాత్లోనే ఉన్నాయి. కర్ణాటకలో చూస్తే మోదీ ఎఫెక్ట్ డెఫినెట్గా ఉండేలా కనిపిస్తున్నది. బట్ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా కొన్ని తప్పులు చేయడం వల్ల వాళ్ళ ఇది పోయింది, ఒక పాపులారిటీ తగ్గిపోయింది. దానిపైన ఇప్పుడున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన జనతాదళ్ నుంచి వచ్చినవాడు. సో కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం కష్టమే కనిపిస్తున్నది ప్రస్తుతం పరిస్థితులు బట్టి. గుజరాత్లో ప్రెస్టీజ్ క్వశ్చన్ అమిత్ షా కానీ నరేంద్ర మోదీ కానీ, ఎందుకైతే వాళ్ళ స్వంత రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం కర్ణాటక, గుజరాత్లతో పాటు 2019లో వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ హవా కొనసాగే అవకాశం ఉంటుందంటున్నారు ఎనలిస్టులు. లోక్సభ ఎలక్షన్ 2019లో అంటారా? ఇప్పుడు జరిగింది ఏమిటి? మనం ఉత్తరప్రదేశ్లో చూస్తే లోక్సభ ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్లో 42 చిల్లర ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ చూస్తే 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోని ఒక 1.5%, 2.2% తగ్గింది ఓటింగ్ పర్సంటేజు. ఇది నార్మల్గా యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలి, పార్టీ పవర్లో ఉన్నప్పుడు దీనివల్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలి. అట్లా జరగలేదు. ఈ యాంటీ ఇన్కంబెన్సీ కాస్త సమాజ్వాదీ పార్టీ మీద, అఖిలేష్ యాదవ్ మీద పోయింది. సో ఇది చూస్తుంటే ఇదే ట్రెండ్ ఒకవేళ కంటిన్యూ అయితే ఈ కర్ణాటక, గుజరాత్ కాకుండా 2019లో లోక్సభ మీద కూడా వాళ్ళకేమీ ఒక ప్రమాదం లేదు, గెలుస్తారని. దానిపైన మోదీ దీంట్లో అయితే అన్ని రాష్ట్రాలను జయించుకుపోవడం అనుకున్నంత తేలిక ఏమీ కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకి, దక్షిణాది రాష్ట్రాలకి స్థూలమైనటువంటి కొంత భేదాలు ఉన్నమాట వాస్తవం. ఇక్కడ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం హెచ్చుగా ఉంది. ప్రత్యేకించి తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 2 ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు జాతీయ పార్టీల మనుగడ అక్కడ చాలా కష్టమవుతుంది. కొన్ని ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నమాట నిజమే. కానీ ఒక జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు, పార్లమెంటుకు, లోక్సభకు ఎన్నికలు జరిగినప్పుడు ఏమన్నా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలంటే మాత్రం కొన్నాళ్ళు ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదో అద్భుతమైనటువంటి ఒక మోడీ గారి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఒక తిరుగులేని ఒక ప్రజామోదాన్ని పంపించే పరిస్థితిలో పనిచేస్తే తప్పితే, అలాంటిది ఇప్పట్లో మాత్రం అంత అద్భుతంగా వెంటనే భారతీయ జనతా పార్టీకి ప్రజలు హక్కును చేర్చుకుని రాష్ట్రాల్లో అధికారం అప్పచేస్తారంటే మాత్రం కాస్త అనుమానం. లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బీహార్లలో పాగా వేసిన వారికి లోక్సభ ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుందన్నది ఓ నమ్మకం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ అనితర సాధ్యమైన విజయాన్ని సొంతం చేసుకుని ఊపు మీద ఉంది. అది వచ్చే లోక్సభ ఎన్నికలకు పనికొస్తుందని అంటున్నారు. దీని ప్రభావం ఏముంటుందో వచ్చే ఎన్నికల్లో, రాష్ట్రాల ఎన్నికల్లో కానీ, మన లోక్సభ ఎన్నికల్లో కానీ మనం చూస్తే డెఫినెట్లీ దీని ప్రభావం ఉంటుంది. ఇంత పెద్ద స్వీప్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అయితే లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడు ఇట్లాగే జరుగుతున్నాయి. మోరల్లెస్ పాస్ట్ హిస్టరీ తీసుకుంటే ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ 2 రాష్ట్రాల్లో ఎవరైతే గెలుస్తున్నారో, ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్, ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలని విభజన ఏముందో, 2 రాష్ట్రాలు జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో విభజన ఏముందో 135 లోక్సభ సీట్లు ఉండేవి. సో ఈ రాష్ట్రాలు హిందీ స్పీకింగ్ స్టేట్స్లో ఎవరైతే గెలుస్తారో లోక్సభ సీట్లో వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంది. బీజేపీ ఇలా ఊపు మీద ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 2014లో లోక్సభ ఎన్నికల్లో చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 12 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది. కాంగ్రెస్ కి బలము, బలహీనత కూడా రాహుల్ గాంధీయే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీ తనని ఒక రీఇన్వెంట్ చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ పాత పద్ధతులు, పాత ఒక ఫ్యామిలీ డైనస్టీని ఫాలో అవుతుందంటే అది ఇంకా కుదరదు. దీనికి కారణం చాలా స్పష్టంగా ఉంది. రాహుల్ గాంధీ అనేది పార్టీకి స్ట్రెంగ్త్. ఎందుకంటే కాంగ్రెస్ బైండింగ్ ఫ్యాక్టర్ ఏమిటి? గాంధీ ఫ్యామిలీ. ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు, రాహుల్ గాంధీ ఏమిటి పార్టీకి స్ట్రెంగ్త్ అనేది. ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీ పార్టీకి వీక్నెస్ కూడాను. వీక్నెస్ ఏమిటంటే ఆయన ఏ పార్టీ ఇప్పుడు 2014 నుంచి చూస్తే కనీసం ఒక 12 రాష్ట్రాల్లో వాళ్ళు ఎలక్షన్స్ గెలవలేకపోయారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పంజాబ్లోని, కర్ణాటకలోని, కొన్ని హిమాచల్ ప్రదేశ్లోని, కొన్ని 3-4 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మిగిలిపోయింది. సో వాళ్ళకు దీనికి స్ట్రాటజీ ఉందా అంటే స్ట్రాటజీ ఎక్కడ కనబట్టలేదు. ఇది వాళ్ళు మళ్ళీ అంటున్నారు రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ అవ్వాలని. ఆయన డెసిగ్నేషన్ ఒకవేళ మారితే పార్టీ బలపడుతుందా? అలాగేమీ కనబట్టలేదు. సో ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ ఏదైనా తీసుకొస్తున్నారో తీసుకురావట్లేదు. కాంగ్రెస్ కి వ్యూహాల కొరత కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో పంజాబ్ లో గెలిచిన కాంగ్రెస్ గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. అయితే పార్టీకి సరైన వ్యూహకర్తలు లేకపోవడం వల్ల 2 రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేసింది. ఈ 2 చోట్ల బీజేపీ అనుసరించిన విధానం ప్రజాస్వామ్యబద్ధంగా, నైతికంగా లేని మాట వాస్తవమే అయినా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా దీనికి తోడైంది. కాంగ్రెస్ అడ్డాలుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలను సొంతం చేసుకోవడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చాటాలన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. నెక్స్ట్ మా ఫోకస్ సౌత్లో ఉంటుంది. ఇప్పుడు మీరు సౌత్లో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి వెళ్తే కేరళలో సక్సెస్ అయ్యారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లోని 1వ సీటు గెలిచారు. బట్ కేరళలో 1వ సీటు గెలవడం అనేది చాలా పెద్ద విషయం. నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ క్యాడర్స్ రోజు అక్కడ లెఫ్ట్ పార్టీతో ఢీ కొడుతున్నారు. అదొక కరెక్ట్ స్ట్రాటజీ కాదని పక్కన పెడితే రోజు హింస చేస్తున్నారు. ఇటుపక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, అక్కడ లెఫ్ట్ పార్టీస్ చేస్తున్నారు. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా అక్కడ వాళ్ళ హింస చేసే కెపాసిటీ లేదు, దెబ్బలు కొట్టే కెపాసిటీ లేదు, దెబ్బలు తినే కెపాసిటీ లేదు. అలాంటి రోజు కేరళ ఒక పరిస్థితులు మారుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎం కృష్ణన్ కర్ణాటకలో బీజేపీలో లాగేసే పరిస్థితి ఉంది. యదియూరప్ప వాళ్ళు కూడా కొన్ని కేసుల నుంచి బయటపడ్డారు. కర్ణాటకలో బయట సిచ్యువేషన్ ఉంది. సో ఈ 2 మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఇంకా నెక్స్ట్ ఫోకస్ ఈ 2 రాష్ట్రాల మీద ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఏం చెప్పుకున్నారంటే ఆంధ్ర వరకు మేము సత్తాలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. విచ్ ఇస్ పార్ట్లీ కరెక్ట్, ఫుల్లీ కరెక్ట్ కాదు. ఏదో కొంతమంది ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. సో నెక్స్ట్ మా ఫోకస్ ఇక్కడ అయినది అంటే దీనివల్ల అక్కడ టీడీపీ జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ తెలంగాణకు వస్తే ఇక్కడ డెఫినెట్లీ ఒక వ్యాక్యూమ్ కనబడుతున్నది. టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఏ పార్టీ కనబట్టలేదు. సో ఇక్కడ డెఫినెట్లీ వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీకి పేదల పక్షపాతి అన్న పేరు ఉండేది. అందుకు తగ్గట్లే ఇందిరాగాంధీ ఏవో ఒక కార్యక్రమాలు ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పటి కాంగ్రెస్ నేతలకు అలాంటి విధానాలు, కార్యక్రమాలు కొరవడటమే సమస్యకు మూలం అంటున్నారు. ఇందిరాగాంధీ దగ్గర నుంచి నెహ్రూ సరే వేరే మోడల్, ఒకటి సోషలిజం మోడల్. ఇందిరాగాంధీ ఎప్పుడైతే 1966లో ప్రధానమంత్రి అయిందో అప్పటి నుంచి దాని తర్వాత కాంగ్రెస్ ఒక పాలసీ ఫాలో అయింది. ఆ పాలసీ ఏమిటంటే పువర్, పేదవాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సాయం చేయాలని. దానికి ప్రత్యేకంగా ఒక నేషనలైజేషన్ చేసింది బ్యాంక్స్కి. దాని తర్వాత కోల్ మైన్స్ నేషనలైజ్ చేసింది. గరీబీ హటావ్ స్లోగన్ ఇచ్చింది. ఇది ఎంత మటుకు పనిచేసేది తెలియదు, కానీ ఇందిరాగాంధీ మాత్రం ఒక బీదవాళ్ళకు ఒక మసీహాలాగా కనబడింది. ఇక్కడ కాంగ్రెస్ అలాంటిది ఇప్పుడు ఏదైనా చేస్తున్నదంటే ఒక ప్లాన్ కనబట్టలేదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు బీజేపీ ఈజ్ షైనింగ్ అన్నది 100కి 100 పాళ్లు నిజం. బీజేపీని నిలువరించే స్థాయిలో ప్రతిపక్షాలు సిద్ధం కానంత వరకు బీజేపీ దూకుడు కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలు మెచ్చే వ్యూహాలతో, విధానాలతో ప్రతిపక్షాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాషాయ దళానికి అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. అయితే విజయాలు పెరిగే కొద్దీ అణిగమణిగి ఉండాలి. విజయాల కీర్తిని తలకెక్కించుకుంటే వేయబోయే అడుగులు తడబడే ప్రమాదం ఉంటుంది. దాన్ని బీజేపీ వ్యూహకర్తలు దృష్టిలో పెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్లో ఘోర పరాజయం పొందింది కదా అని కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకుంటే మాత్రం అంతకన్నా పొరపాటు మరోటి ఉండదు. ఓటరు దేవుడు ఎప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో, ఎవరిని అక్కున చేర్చుకుంటాడో చెప్పలేం. నేడు భుజాలకెత్తుకున్న పార్టీనే రేపు ఓటరు కిందకి దింపేయచ్చు. దశాబ్దాల ఎన్నికల చరిత్ర చెబుతోంది అదే. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.